పరమందున దేవుడు తన సందేశాన్ని మార్చడానికి ఎన్నడూ ఇష్టపడినవాడు కాడు. అంటే దేవుడు తన సందేశాన్ని మనుషులకు తెలియచేసిన తర్వాత అది మారకుండా స్థిరంగా ఉండాలని కోరుకున్న దేవుడై ఉన్నాడు. మనుషులు దేవుని సందేశాన్ని మార్చితే ఆయన సహించడు. అందువల్ల మొట్టమొదటి నుండి దేవుడు తన సందేశాన్ని గౌరవించాలని కోరుకున్నవాడై ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో 2వ వచనం రాబడింది. మీ దేవుడని యెహోవా ఇచ్చిన ఆజ్ఞను మీకు ఆజ్ఞాపించున్నాను. వాటిని గైకొనుటేందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటల్లో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేన్ని తీసివేయకూడదు. దేవుని వాక్యానికి ఏది కలపటానికి ఏది తీసివేయటానికి ఇష్టపడని వాడు. కాబట్టి ఉన్నది ఉన్నట్టే ఎలాగ ఆజ్ఞాపించాడో దాన్ని అలాగే మనుషులు గౌరవించి జరిగించే బాధ్యులై ఉన్నారు. దేవుని వాక్యాన్ని కలపటానికి లేదు దానిలో నుంచి తీసివేయటానికి ఏ మనుషునికి అధికారం లేదు అని సమాచారం గ్రంథం తేడా చేస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 32వ వచనంలో రాబడింది. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 32వ వచనంలో నేను మీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటను అనుసరించి చేయవలను, దానిలో నీవు ఏమీ కలుపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. పరలోకమందు దేవుని మాటలుగా గౌరవించాల్సిన అవసరం ఉంది. దానిలో కలిపినా తీసివేసినా దేవుడు సహించడు, అంగీకరించడు, ఎవరిని అంగీకరించడు. కాబట్టి దేవుని మాటలను మాటలుగా దేవుడు కావలసింది దేవుని మాటలకు విధేయతే కానీ మనుషుల యొక్క జ్ఞానమో లేకపోతే వారి ఆలోచనో లేకపోతే వారి ఇష్టానుసారంగా ప్రవర్తించడమో దేవుడు సహించే దేవుడు కాడు అనే సంగతి గ్రంథంలో మనకి మాటికి తేటగా ఉదాహరణల ద్వారా కనిపిస్తుంటాయి. ఉదాహరణకి లేవియకాండం 10వ అధ్యాయంలో మనందరికీ తెలిసినట్టు ఒక వింతైన కార్యక్రమం జరిగింది. ఇశ్రాయేల్లో తొలిగా యాజకత్వము ప్రారంభించబడింది. ఇంతవరకు దేవుని సముఖంలో యాజకత్వం చేయటం అంటే తెలియని మనుషులకు, కొత్తగా అహరోను సంతతి వారిన యాజకులకు దేవుడు యాజకత్వం ప్రసాదించాడు. తన సముఖంలో ఉండటానికి, తన సన్నిధిలో ధూపం వేయటానికి, తన సముఖంలో మసులుకోవటానికి మనుషులకు ప్రత్యేకమైన ఆధిక్యతను అనుగ్రహించాడు. కాబట్టి మనుషులు దేవుని ఆజ్ఞను లోబడాలే కానీ దాంతో వారు ఏమీ కలపకూడదు, తీసివేయకూడదనే దానికి దేవుడు కట్టుబడిన వాడై ఉన్నాడు. మనకు తెలిసినట్టు 10వ అధ్యాయంలో సమాచారం రాబడింది. అహరోను కుమారులైన నాదాబ్, అబీలు తమ ధూపార్తలను తీసుకొని వాటితో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తెగ యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. వారు యెహోవా సన్నిధిని మృతులందిరి. పరలోకమందు దేవుడు తన ఆజ్ఞకు విధేయత చూపించమని కోరుతాడు. దాన్ని నువ్వు మార్చడానికి హక్కు లేదు, అధికారం లేదు. నేను చెప్పే మాట నువ్వు జాగ్రత్తగా వినాలి, నేను చెప్పిందే చేయాలి అనే పందాలో పరలోకపు దేవుడు భూమి మీద తన ప్రజలు ఎలా కొనసాగించాడు. కానీ ఈ తొలి కుర్రాళ్ళు మొట్టమొదటిగా దేవుని సమ్ముఖంలో యాజక ధర్మం చేయడానికి వచ్చిన చిన్న కుర్రాళ్ళకి ఆ సీరియస్నెస్ అర్థం కాల, దేవుని యొక్క స్వభావం అర్థం కాల, దేవుని మనసు తెలియలా. వాళ్ళు ఆటకాయతనంగా ఈ కార్యం జరిగించడానికి ఉద్దేశించారు. దేవుడికి కావాల్సింది ఏంది? ధూపమే కదా అన్నారు. పరలోకము దేవునికి ధూపం అవసరం ఉండదు. ధూపం వేయమన్నమాట వాస్తవమే, కానీ ధూపం అవసరం ఉండదు. పరలోకపు దేవునికి ఏం కావాలంటే మానవ విధేయత కావాలి. ఆయన మాట వినాలి, గౌరవించాలి, లోబడాలి, ఘనపరచాలి, భయపడాలి దేవునికి. కానీ ఈ కుర్రాళ్ళు యెహోవా ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేవలసిన అవసరం. ఆయన వాక్యానికి ఏం కలపకూడదు అని చెప్పాడు కదా, ఏం తీసివేయకూడదు, కలపకూడదు. నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞల ప్రకారం అనుసరించి నడవాలని పరలోకం దేవుడు కోరిన తర్వాత వారేమనుకున్నారంటే దేవునికి ధూపమే కదా కావాలి, ధూపం వేసేస్తాంలే అన్నారు. వేసేస్తాంలే ఆలోచన చేసి దేవుడు సూచించినట్టు ఆయన కోరిన అగ్నిని తీసుకొని రాకుండా ఆయన ఆజ్ఞాపించిన వేరొక అగ్నిని తెచ్చిన కారణాన ఆయన ఆజ్ఞాపించాల, సొంతగా తన ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నారు, తన ఆలోచనలో ప్రవేశపెట్టారు. దేవుని మార్గంలో ఆయనకు విధేయత చూపించడంలో మనుషుని యొక్క తలంపుకు, ఉద్దేశానికి
ఏ విధమైన అవకాశం స్వాతంత్ర్యం ఉండదు. అందువల్ల ఆయన ఆజ్ఞాపించిన తర్వాత ఆజ్ఞను స్పెసిఫిక్గా అంటే ప్రత్యేకించి సూచించిన తర్వాత దానిని మార్పు చేయటానికి పరమాత్మ దేవుడు అంగీకరించడు ఒక విశేషమైన. దాన్ని బట్టి వీరేం చేశారంటే ఆటకేతనంగా దేవుని అలక్ష్యం చేసి ఏదైనా దూపమే కదంటే దేవునికి కావాల్సింది అన్నాడు. ఆయన అన్నాడు, రే నాకు ఏదంటే దూపం కాదు కావాల్సింది, ఏమైనా నాకు విధేయతే కావాలి అన్నాడు. కాబట్టి నువ్వు ధూపం వేసేటప్పుడు నాకు విధేయుడమే చేయి కార్యక్రమం చెప్పాను. విధేయ చూపించకుండా వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తెచ్చిన వెంటనే పరలోకం నుంచి అగ్ని దిగొచ్చి కాల్చేశాడు. కనికరం లేకుండా కాల్చేశాడు. ఆయన దేవుడు, నా మాట మీరు సన్మానించాలి, దానికి ఏం కలపకూడదు, తీసివేయకూడదు అని చెప్పిన తర్వాత మనుషులు ఎంత జాగ్రత్తగా ఆయన సముఖంలో ప్రవర్తించాలో తెలియాల్సిన అవసరం ఉంది. ఏ భక్తుని, ఏ ఘనుని, ఏ గొప్పవాడిని దేవుడు లక్ష్య పెట్టడు. ఎవడన్నా దేవుడికి లక్ష్యం లేదు, పరలోకమంది దేవుడు. కాబట్టి పరలోకమంది దేవుడు మహాఘనుడు కనుక ఆయన లక్ష్య పెట్టి ఆయన మాటల ప్రకారమే మనుషులు ఆ జీవితం కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఎంత భక్తునైనా ఆయన ఆజ్ఞకు విరోధంగా చేసిన వాడిని అంగీకరించాడు. ఆయన దేవుని పాలసీ అది. అందువల్ల వాస్తవంగా ఏం జరిగిందంటే ఒక రోజున రాజైన దావీదు మహాభక్తుడు, వాస్తవానికి చరిత్రలో భక్తుడిగా అగ్రగణ్యుడిగా గుర్తింపు పొందిన ఈ మహనీయుడు ఒక రోజున దేవుని లక్ష్య పెట్టకుండా సొంత ఆలోచన చొప్పున ప్రవర్తించడం జరిగింది. ఈ సొంత ఆలోచన చొప్పున ఎప్పుడైతే ప్రవర్తించడం జరిగిందో పరలోకమందు దేవుడు కోపగించుకొని తన్ని శిక్షించడం జరిగిన కార్యక్రమం మన గ్రంథంలో చూస్తాం. 2వ సమూయేలు గ్రంథంలో 6వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో దావీదు చేసిన అలక్ష్యం, దేవుని సముఖాన్ని నిర్లక్ష్యపెట్టాడు. ఆయన ఆజ్ఞలను ప్రక్కన పెట్టాడు. మనుషుల అభిమానం కావాలని కోరుకున్నాడు. మనుషుల అభిమానం కొరకు కార్యం జరిగించాడు కానీ దేవుని గూర్చిన సీరియస్నెస్ ఆలోచించకుండా ఇతను ఈ కార్యక్రమం జరిగించాడు. 6వ అధ్యాయంలో రాబడింది. తర్వాత దావీదు ఇశ్రాయేల్లో 30 వేల మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవాను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటిని తీసుకుని వచ్చుటకై తన ఎదురున్న వారందరితో కూడా బయలా యెహూదులో నుండి ప్రయాణమాయను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల బండి గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదు ఇశ్రాయేల్ అందరూ సరళవృక్షపు కర్రతో చేయబడిన నానా విధమైన సితారులను, స్వరమండలను, తంబులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యము మార్చుండిరి. వారు నాకాను కళ్ళ వద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొని అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయాడు. ఏం జరిగింది? వాస్తవానికి మంచి ఉద్దేశం కలిగిన వాడే కదా. జరిగిన తప్పేంటి? వాస్తవంగా మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయంలో జరిగిన తప్పేంటో గ్రంథం ఇలా తెలియజేస్తుంది. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయంలో దావీదు చేసిన తప్పు తేటగా ఇక్కడ బయలుపరచబడుతుంది. భక్తుడైనంత మాత్రాన తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడా, కనికరిస్తాడంటే జరిగే కార్యక్రమం కాదు. కాబట్టి మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయంలో గ్రంథంలో ఎలా రాబడింది? మొదటి దినవృత్తాంతం 13వ అధ్యాయం మొదటి నుండి ఎలా రాబడి చదువుతాం. దావీదు చేసిన పొరపాటు కాదు, పాపమే అని చెప్పాలి, అలక్ష్యం. దేవుని పక్షంగా అలక్ష్యం చూపించిన భక్తుడు దేవుడు కనికరించడు. నువ్వు భక్తుడైనంత మాత్రాన, రాజువైనంత మాత్రాన, దేవుడు నిన్ను అభిషేకించినంత మాత్రాన, హెచ్చించిన మాత్రాన నువ్వు చేసినంత అంగీకరిస్తాడా? ఖచ్చితంగా అంగీకరించడు. కాబట్టి 13వ అధ్యాయంలో ఎలా రాబడింది? దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముకు ఉన్న ఇశ్రాయేలుతో ఇలాగూ సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల
ఇశ్రాయేలు నివాసం చే ప్రదేశం అంతటా శేషించిన మన సహోదరులను మన పట్టణంలోను పల్లెలను కాపురమైన యాజకులను లేవీలను మనతో కూడినట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొంచెం వద్దము రండి. సౌలు దినములో దాని యొద్ద మనము విచారణ చేయకపోయి ఉంటిమి. ఈ కార్యం సమాజకులందరి దృష్టికి అనుకూలమైన కనుక జనులందరూ ఆ ప్రకారం చేయదు. మరి జరిగిన తప్పేంటో తెలుసు కదా. ఏం జరిగింది తప్పు? దావీదు వాస్తవానికి రాజుగా ఏమి చేయాలో పరలోకమందు దేవుడు ముందుగానే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో ఇలాగ సెలవిచ్చాడు. రాజు తన సింహాసనం మీద కూర్చున్న దినాల్లో లేవీయుల దగ్గర ఉన్న గ్రంథం యొక్క ప్రతిని తీసుకొని దానికి ఒక కాపీ తాను రాసుకొని ఆ ధర్మశాస్త్ర గ్రంథం చొప్పున తాను నడుస్తూ సామ్రాజ్యం నడిపించే బాధ్యత కలిగిన వాడై ఉన్నాడు రాజు. కాబట్టి వాస్తవానికి ఒక పని చేయాలంటే ఎవరిని సంప్రదించాలి? దేవుని సంప్రదించాలి. కానీ అతను ఎవరిని సంప్రదించాడు? దేవుని సంప్రదించాలా. సహస్రాధిపతులను శతాధిపతులను పిలిచాడు. ఇశ్రాయేల్ వంశంలో ఉండే యాజకులందరిని పిలిచాడు. ఇది మీ దృష్టికి మంచిగా ఉంటే మనం చేద్దాము అని అన్నాడు. ఎవరి దృష్టికి మంచిగా ఉండాలి? దేవుని దృష్టికి మంచిగా ఉండాలి. దేవుని దృష్టికి మంచిగా ఉండాలో కావాలంటే ఎక్కడ తెలుసుకోవాలి? ఆయన గ్రంథంలో తెలుసుకోవాలి. ఆయన గ్రంథాన్ని దేవుని ప్రక్కన పెట్టేశాడు. మనుషులందరినీ పిలిచాడు. వారి అభిమానం కోసం సహస్రాధిపతులు శతాధిపతులు 1000 మంది అధికారులు 100 మంది అధికారులను పిలిచాడు. వారికి ప్రాధాన్యత ఇచ్చాడు. వారి దగ్గర కన్సల్టేషన్ చేయటం ప్రారంభించాడు. మొదటి తప్పు. మొదటిసారిగా దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు. అతని గ్రంథం చదవకుండా మనుషుల మీద ఆధారపడటం మొదటి తప్పు. రెండవది ఏం చేశాడంటే దేవుని మందసం తరలించటంలో దేవుని యొక్క విధానాన్ని సంపూర్ణంగా నిర్లక్ష్యపెట్టాడు. సంపూర్ణంగా నిర్లక్ష్యపెట్టాడంటే దేవుని మాటలో నువ్వేం సొంతంగా ఇష్టపడి నువ్వు నోటుకొచ్చినట్టు చేతకొచ్చినట్టు నీ తోచినట్టు నీ ఇతరుల సలహా మేరకు కార్యములు జరిగించకూడదు. ఇతరులు అంగీకరించిపోయినా దేవుడేం చెప్పాడో అలా చేయడానికి నేను పూనుకుంటాను. మా స్థానిక సంఘంలో సహోదరులు ఏదో ఒక రకమైన ప్లాన్ వేసి ఏదో ఒక రకంగా చేయడానికి ఆలోచన చేస్తుంటారు. కుదరదు అని చెప్పేస్తాను అంతే. పరలోకమందు దేవుడు ఏం చేశాడు? ఆయన మార్గంలోనే వెళ్ళాలి. కానీ మీ సలహాలేంటి? బోర్డు సలహాలు అని చెప్పేస్తాను అంతే. నీ బోర్డు సలహా నాకు అవసరం లేదని చెప్పేస్తాను. ఎవరి సలహా తీసుకోవడానికి అవసరం ఉండదు నాకు. దేవుని గ్రంథం రెడీగా అవైలబుల్గా ఉన్నప్పుడు ఆయన సందేశం మనకు దొరికేటప్పుడు మనుషుల యొక్క ఆలోచన అవసరం ఉండదు అని చెప్పేసి కఠినంగా చెప్పేస్తాను. అందువలన దావీదు అలా చెప్పలా, మొహమాట పడ్డాడు. సహస్రాధిపతులు శతాధిపతులను పిలిచాడు. లేవీలందరినీ సమకూర్చాడు. లేవీలు కూడా మొహమాట పడ్డారు. సహస్రాధిపతులు కూడా మొహమాట పడ్డారు. ఏమంటే రాజుగారికి వ్యతిరేకంగా మాట్లాడటం బాగోదేమో అని వారు మొహమాట పడ్డారు. కాబట్టి ఇతను ఏం చేశాడంటే దేవుని గ్రంథాన్ని ఆలోచించకుండా సొంత నిర్ణయాలు చేసుకోవడానికి వారి మీద ఆధారపడి మీ అభిప్రాయం ఏంటి, మీ అందరికీ ఇది నచ్చిందా, నచ్చితే చేద్దాము అన్నాడు. దేవుని గ్రంథాన్ని ఆలోచించకపోవటం మొదటి తప్పు. మనుషుల అభిప్రాయం మీద ఆధారపడటం రెండవ తప్పు. మూడో తప్పు ఏం చేశాడో తెలిసిన దేవుని గ్రంథానికి వ్యతిరేకమైన నిర్ణయాలు చేశాడు. సంఖ్యాకాండంలో దేవుని నిబంధనకు వ్యతిరేకమైన నిర్ణయాలు 7వ అధ్యాయంలో రాబడున్నాయి. కాబట్టి చేయకూడదు. వాస్తవానికి పరమం దేవుడు తన గ్రంథంలో తేటగా ఏం చేయాలో ఏం చేయకూడదు చెప్పిన తర్వాత దాన్ని మనుషులు గౌరవించాలే కానీ దానికి విరుద్ధంగా ఏది చేయడానికి వీలలేదు. కాబట్టి దావీదు దీన్ని అలక్ష్యం చేశాడు సంపూర్ణంగా. చదువుతాం. సంఖ్యాకాండం 7వ అధ్యాయంలో పరలోకమందున దేవుడు ఇశ్రాయేలుకు ఇచ్చిన ప్రత్యేకమైన ఆజ్ఞ ఇది. 4వ వచనం నుండి, అప్పుడు యెహోవా మోషేకి ఎలాగో సెలవిచ్చెను, నీవు వారి యొద్ద ఈ పశు వస్తువులను తీసుకొనుము, అవి ప్రత్యక్ష గుడారం యొక్క సేవకయుండును. నీవు వాటిని లేవీలలో ప్రతి వానికి వాని సేవ చొప్పున ఇవ్వవలెను. మోషే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకొని లేవీలకు ఇచ్చెను. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి సేవ చొప్పున గెర్షోనీలకు ఇచ్చెను. అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడకు అహరోను కుమారుడు ఈతమారు చేతి కింద సేవ చేయు మొరారీలకు వారి సేవ చొప్పున ఇచ్చెను. గుర్తుపెట్టుకోండి. 9వ వచనం, కహాతీయులకు ఇయ్యలేదు. ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయిటియే వారి పని గనుక వాహనాలు నియమింపలేదు. దేవుడు వాహనాలు నియమించలా. వాహనాలు దేవుడు నియమించకపోతే దావీదు ఏం చేశాడు?
కొత్త బండి చేశాడు. ఎంత జ్ఞాని! మామూలు కాదు. దేవుడు ఎద్దుల బండి ఇవ్వలా వాళ్ళకి. ఎవరికి ఎద్దుల బండ్లు ఇవ్వలేదో ఆ సంగతి గ్రంథంలో చూసినట్టయితే మనం కొత్త బండి చేయకూడదని జ్ఞానం కలిగి ఉండేది. గ్రంథాన్ని ఆలోచించేలా. కాబట్టి కొత్త బండి చేశాడు. మళ్ళీ తన నైపుణ్యంతో క్రొత్త గిత్తలు, ఏ బండిని ఏ బరువు లాగని క్రొత్త గిత్తలను కట్టాడు. యెహోవా మందసాన్ని దాని మీద పెట్టాడు. ఇది చేయవచ్చునా? చేయకూడదు. ఎవరికి దేవుడు బండును ఎద్దులను ఇవ్వలేదో వారికి దావీదు బండు ఎద్దులు దేవుని నియమానికి విరోధంగా ఇచ్చాడు. మీకు అర్థమవుతున్న పాయింట్? ఇచ్చేశాడు. 30,000 మంది శూరులను, సైనికుల్ని కవాతు ముందు దొక్కించడానికి ఆ బండి వెనక వెళ్తుంది అన్నమాట. ముందు ఆ గౌరవం కోసము, గౌరవప్రదంగా ఉండటానికి 30,000 మంది శూరులను కవాతు దొక్కిస్తూ ఉన్నాడు. వెనక బండి వస్తుంది. అది గౌరవం అనుకున్నాడు, కానీ అది గౌరవం కాదు. అందులో సంఖ్యాకాండం 4వ అధ్యాయంలో ప్రత్యేకించి ఏం చెప్పబడిందంటే గ్రంథంలో ఇలా రాబడింది. అందువల్ల గ్రంథంలో ఉన్న మాటలు మనుషులు గౌరవించి గ్రంథం ప్రకారం జీవితం జీవించాలి, కార్యాలు జరిగించలే తప్ప సొంత ఇష్టం జరిగించకూడదు అనే సంగతి గ్రంథం మాటి మాటికి మాట్లాడి అవసరమైనప్పుడు శిక్షించి జాగ్రత్త, గ్రంథం దాటిపోకూడదురా అని చెప్పిన మాటలు ఈనాటికి మనుషులు లక్ష్య పెట్టకపోతే ఇంకేం చేయబోతాం. 4వ అధ్యాయం 15వ వచనంలో దండు ప్రయాణమైనప్పుడు, ఇప్పుడు 30,000 మంది సైనికులు దండు అంటే సైన్యం అన్నమాట. దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులను పరిశుద్ధ పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణలన్నింటినీ కప్పుడు ముగించిన తర్వాత కహతీయులు దాన్ని మోయరావాలని వాళ్ళకి బండ్లీలా, కహతీయులు వాని బండి మోయరావాలని. ఇది మందసం అనుకోండి. మందసంలో ముందుగా చొప్పించబడిన కర్రలు ఉంటాయి, మోతకర్రలు అంటారు 2 పక్కల. ఈ మోతకర్రలను భుజాల మీద కహతీయులు పెట్టుకొని తీసుకువెళ్ళాలి. అది పరమదేవునికి ఆయన వస్తువులకు గౌరవం చూపించే ప్రత్యేక మనసు. అందువల్ల కహతీయులకు మాత్రం ఆ బండ్లకి తీసుకెళ్ళకూడదు, భుజాల మీద తీసుకెళ్ళాలి ఆజ్ఞాపించాడు ప్రత్యేకించి. దండు ప్రయాణమైంది. 30,000 మంది సైనికులు బయలుదేరారు. దండు ప్రయాణమైనప్పుడు మందసం తీశారు. తీసి ఏం చేశారు? బండి మీద పెట్టారు. బండి కట్టొచ్చో కట్టకూడదు, కానీ బండి మీద పెట్టారు. బండి తోలుతా ఉన్నాడు. ముందు ఒకడు పగ్గాలు పడుకుని వెళ్తున్నాడు, ప్రక్కన ఏమైనా జరుగుతుందో ప్రక్కన ఒకడు వెళ్తున్నాడు. ఉజ్జానే వాడు ప్రక్కన వెళ్తున్నాడు. ప్రక్కన వెళ్తుంటే నువ్వు వెళ్తా ఉంది బండి. పొలం వచ్చింది. పొలం వచ్చినప్పుడు ఎడ్లు కాలు జారింది. ఎడ్లు కాలు జారినప్పుడు ఏం జరుగుద్ది? ఫ్లాట్గా ఉండి బండి మీద పెడితే ఏం జరుగుద్ది అంటే ఎద్దు కాలు జరిగినప్పుడు ఎద్దు ఉంగుతుంది కాబట్టి బండి కూడా ఒకసారి ఉరిగిపోతుంది. ఉరిగిపోతే ఏం జరుగుద్ది? ఫ్లాట్గా ఉండి బండి మీద ఉండే పెట్టే జర్రం జారి కింద పడే పరిస్థితికి వచ్చేస్తుంది. అది సహజం. కాబట్టి దాని ప్రక్కన ఉన్నవాడు ఏం చేశాడంటే కనీసం ఆలోచించేయకుండా అమ్మో దేవుని పెట్టి పడుతుందేమో ఉద్దేశం కటికించేయబెట్టి చచ్చాడంతే. తాకొద్దన్నాను రా అయ్యా, నీ పెట్టి పడుతుంది, నా పెట్టి నా నేను కాపాడుకోగలను, నువ్వెవడు తాకొద్దని నేను చెప్పిందో నువ్వు నోరు మూసేయాలి కదా. ఏ పని చేయకూడదు. అందువల్ల పరలోకమందుడు ఏం చేశాడు? ఇమ్మీడియట్గా చంపేశాడు. అంతే సంగతి. దావీదు కళ్ళు తెరిచాడు. ఏంట్రా ఇంత ఎలా జరిగింది? కళ్ళు తెరిచిన తర్వాత అప్పుడు గ్రంథానికి వెళ్ళాడు. మనుషుల అభిప్రాయం గ్రంథానికి వెళ్ళి చెప్పేసింది, బండ్లు వేయకూడదురా, బండి మీద నడిపించకూడదురా, భుజాల మీద నడిపించాలని చెప్పాను కదా నీకు ముందుగానే చెప్పేసి. పుళ్ళని చంపకు పక్కలు కొట్టినట్టు తట్టుకొని అయ్యా ఇప్పుడు నేను మార్చుకుంటానండి. అందువల్ల పరలోకపు దేవుడు ఏం చేస్తుంటాడంటే నువ్వెవడో నాకు అనవసరం, రాజువ రంగపో, నేను లెక్క చేస్తాను నువ్వేమో ఏపాత్రవాడు, నా రాజు అయితే నాకు లెక్కలేదురా, నేను పెట్టినవాడివి ఒక ఆఫ్టర్ ఆల్, నువ్వెవడు ఏ పార్టీ వాడివి, నా మాటను ధిక్కరించి కార్యం జరిగించవచ్చా అని చెప్పారు. విశేషమైన సంగతిని పరలోకము దేవుడు పెళ్ళును కొట్టినట్టుగా ఉజ్జాన్ని చంపేసి కళ్ళు తెరిపించేశాడు. తప్పు తెలుసుకున్నాడు. తప్పు తెలుసుకున్న తర్వాత మరి గ్రంథం దగ్గరికి వెళ్ళిపోయి గ్రంథం ప్రకారము మళ్ళా కాహతీయులను పిలిపించి, నాయన మీరు మోస్తామండి అంటారా, మీరు మొయ్యాలని దేవుడు చెప్పాడు, నాకు కళ్ళు పోయి నేను గ్రంథం చదవకుండా నేను వీళ్ళ మీద ఆధారపడ్డాను, వాళ్ళనే కనీసం చెప్పారు నాకు, నేను ఎలాగ వాళ్ళ అభిమానం కోరారు, వాళ్ళు నన్ను అభిమానం కోరారు, ఇంతవరకు జరిగింది అనే ఒక విశేషమైన గాథ గ్రంథంలో తేడా కనపడుతుంటుంది. కాబట్టి నా మాటకి ఏమీ కలపొద్దు, ఏమీ తీసేయొద్దు అని చెప్పిన పరలోకం దేవుని మాటలు అప్పుడప్పుడు గ్రంథం తట్టినట్టు కొట్టినట్టు కనిపిస్తుంటాయి.
అందువలన దేవుని గ్రంథంలో ఉండే మాటలకు కలపటం కానీ తీసివేయటం కానీ ఎవరు చేయటానికి వీలు కాదు అనేది విశేషమైన సంగతి. ఆయన సత్యదేవుడు, మహాగణుడైన దేవుడు. ఆయన చేపట్టుకుని నువ్వేం చేస్తున్నామని పరలోక స్థాయిలో కానీ భూనివాసులు కానీ ఎవడు మాట్లాడడానికి అధికారం లేని దేవుడు. దాన్ని ఒక రోజున ఆ దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు ఈ పాఠం నేర్చుకున్నాడు బాగా. మనుషులు ఈ పాఠం ఇలాంటి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు పాఠం నేర్చుకొని ఆ పాఠాన్ని మానవ జాతికి వినిపించుతున్నాడు. ఆకాశము భూమి గళ్ళు అనేటట్టు అతడు మాట్లాడిన మాటలు రికార్డులో ఉన్నాయి. కాబట్టి దేవుడు అంటే ఎవరో నీకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆయన ఇష్టపడిన ఆయన సంకల్పం ఎదుట నువ్వు ఏమీ పోతి శాస్త్రాలు చేయడానికి వీలుండదు. నువ్వు రాజు రంగపో, నాకెవడో లక్ష్యం నువ్వెవడో నీ వడేవాడితో నాకు లక్ష్యమేమి అనే రూపంలో పరలోకపు దేవుడు తన కార్యములు జరిగిస్తుంటాడు. ఇలా రాయబడింది 34 వచ్చింది 4వ అధ్యాయం 34. కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరల మానవ బుద్ధి గలవాడినై నా కళ్ళు ఆకాశం తట్టి ఎత్తి చిరంజీవియు సర్వోన్నతులకు దేవునికి స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతముల కొనది. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక శానల ఏళ్లను భూనివాసుల ఏళ్లను తన చిత్తం చొప్పున జరిగించేవాడు. ఆయన చేయపట్టుకొని నీవేమి చేయించున్నామని ఆయనతో చెప్పుడుకు ఎవడను సమర్థుడు కాడు. రే జాగ్రత్త, ఆకాశము భూమి గల్లు మంది నెబుకద్నెజరు మాట చెప్పినప్పుడు. కాబట్టి ఆకాశం పరలోక సైన్యుల ఏళ్ళ భూనివాసుల ఏళ్ళ తన చిత్తం చొప్పున జరిగించేవాడు. నువ్వేం చేస్తున్నావని ఆయన చేపట్టుకుని ఎవడు అడగడానికి సమర్థుడు కాదు. అలాంటి దేవుని మాటలు మనుషులు గౌరవించి మాటలకు ఏమి కలపకుండా ఏమి తీసేయకుండా బ్రతకడం చాలా ప్రాముఖ్యంగా అవసరమైనది. ఇలాంటి సంఘటనలు గ్రంథంలో ఇంకెన్నో ఉన్నాయి. అవన్నీ మనం చూడటానికి అవకాశం లేదు. కానీ సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఈ మాట రాబడింది. సామెతలు 30వ అధ్యాయంలో 6వ వచనం పరలోకపు దేవుని గ్రంథంలో ఆయన సూచించే విశేషమైన సంగతి. రే జాగ్రత్త, 30వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మాటలకు ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు అవ్వదు. కాబట్టి దేవుని మాటలకు ఏమి చేర్చకూడదు. చేర్చకూడదంటే దానికి ఏది చిన్న బిట్టు కలపకూడదు. బిట్టులుండవు. దేవుడు ఏమన్నాడో దాన్నే పలకాల్సిన అవసరం ఉంది. దానికి బిట్లు చేర్చడానికి కాకుండా ఆయన మాటలకు ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, నువ్వు అబద్ధికుడుగా కనబడతావు. కాబట్టి దేవుని గ్రంథాన్ని కలపకుండా తీసివేయకుండా ఉండే ఒక కార్యక్రమాన్ని తిరిగి స్థాపించి ఆయన మాటలకు ఏమీ చేర్చకము, చేర్చిన వాడు అబద్ధికుడు. నువ్వు అబద్ధికుడికి కనబడతావు, నేను గద్దించిన నువ్వు అబద్ధికుడికి కనబడతావు అని చెప్పాడు. కాబట్టి దేవుని మాటలకు చేర్చకుండా జీవితం కొనసాగించడం అనేది పాత నిబంధనలో ఘంటాపదంగా మనం విన్న సందేశమైంది. క్రొత్త నిబంధనలో పరమందు దేవుడు ఒక బోధను స్థాపించాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే ఏమి క్రీస్తుని గురించి బోధింపబడాలో దాన్ని నిర్ణయించుకున్నాడు పరలోకమందు దేవుడు. అనాదిలో జగత్తు పునాది వేయబడకుండా జరిగిన కార్యక్రమం ఇది. క్రీస్తు వారిని మానవ విమోచన కొరకు వధింపబడే గొర్రెపిల్లగా ఆయన రక్తం చేత మనుషులకు విమోచన కలిగినట్టుగా నిర్ణయించాడు. 1 పేతురు 1వ అధ్యాయం 13-18 వచనం నుండి 20వ వచనం వరకు మనం ఈ సంగతి చదువుతాం. దేవుడు క్రీస్తు నిర్ణయించిన తర్వాత రెండవదిగా క్రీస్తు ప్రభువుని గురించి ఏమి ప్రకటింపబడాలో, మనుషులు ఏమి వినాలో అనే సందేశాన్ని కూడా దేవుడు జగత్తు పునాది వేయబడకు నిర్ణయించాడు. అది అనాది సంకల్పం. భూమి లేదు, ఆకాశం లేదు, ఇంకా మానవ సృష్టి లేదు, ధర్మం ఏమీ లేదు. వాస్తవానికి ఆ జగత్తు పునాది వేయబడక మనకు క్రీస్తు ప్రభువుని గురించి మనుషులు ఏమి బోధించాలి, ఏమి మనుషులు వింటే రక్షణ పొందుతారు అనే సందేశాన్ని అనాదిలో సంకల్పించాడు. ఈ అనాదిలో సంకల్పించినట్టు రోమా 16వ అధ్యాయంలో తేటగా రాయబడింది.
రోమా 16వ అధ్యాయంలో 25వ వచనం నుండి సమస్త అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్త లేకుండా వారికి తెలియబడి ఈ మర్మం అనుసరించిన ఆ సువార్త ప్రకారంగాను యేసుక్రీస్తుని గురించిన ప్రకటన ప్రకారంగాను ప్రత్యేకంగా తెలియజేశాడు. కాబట్టి దేవుడు క్రీస్తు ప్రభువుని గురించి ఏం ప్రకటింపబడాలి, క్రీస్తు ప్రభువుని గురించి మానవ జాతి ఏమి వినాలి అనేది అనాది దేవుని ఏర్పాట్లో ఉంది. దానికి ఎవడు ఏమి కలపకూడదు, తీసివేయకూడదు. అది సమాచారం. ఇది పాత నిబంధన కంటే చాలా సీరియస్ అయిన కార్యక్రమం. కాబట్టి దాన్ని పరలోకమందు ఏం చేశాడంటే అనాదిలో ఏర్పాటు చేసిన దాన్ని క్రీస్తు అపోస్తలులకు బాధ్యత అప్పగించాడు. 1 కొరింథీ 2వ అధ్యాయం మనందరికీ తెలిసినట్టుగా 1 నుండి సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతోనైను జ్ఞానాతిశయంతోనైను దేవుని మర్మమును మీకు ప్రకటించు వచ్చిన వాడిని కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప ఇంకొక రకమైన యేసుక్రీస్తును ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు అవుతాడు. అనాదిలో దేవుడు ఏర్పాటు చేసిన ఏమని ప్రకటించాడు? యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తుని అని క్వాలిఫై చెప్పాడు. యేసుక్రీస్తును తప్ప మరి దేన్ని మీ మధ్య నేర్చుకొని నిశ్చయించుకోండి, మరియు భయముతోను ఎంతో వణుకుతోను మీ మధ్య ఉంటుంది. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకున్న వల్లని నేను మాట్లాడిన స్వార్థ ప్రకటించలను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మీయ దేవుని శక్తి కనబడితే దృష్టాంతం అనుభవించి ఆయనను పరిపూర్ణ వారి మధ్య జ్ఞానం బోధించిన. అది లోక జ్ఞానం కాదు, నిరర్ధకులైపోయి ఈ లోకాధికారుల జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించు. ఇది మరుగైనది. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమనితో నియమించాడు. అది మనుషులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసిన మహిమాస్వరూపి ప్రభుని సిలువైపోయింది. కాబట్టి అనాదిలో ఏమి ప్రకటించాలో దేవుడు నిర్ణయించి అపోస్తలులకు అప్పగించాడు. అపోస్తలులకు అప్పగించిన తర్వాత అపోస్తలు బోధ కాకుండా కొంచెం స్లైట్గా మార్చి మాట్లాడినా శాపగ్రస్తులు అయిపోతారు. కాబట్టి దానికి ఏమి చేర్చకూడదు, కలపకూడదు అనే సందేశాన్ని దేవుడు ఖచ్చితంగా స్థాపించేశాడు. గలతీయులకు 1వ అధ్యాయంలో 6వ వచనం నుండి క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరు త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది. అది మరి ఒక స్వార్థ కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరుపుకోరి కలవరపరచువారు మీలో ఉన్నారు. మేము మీకు ప్రకటించిన, అదిగో మేము అనే మాట జాగ్రత్త గుర్తుకో, మేము మీకు ప్రకటించిన సువార్త కాక వేరొకటి మేమైనను పరలోకంలో వచ్చిన ఒక దూతని మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తున్నారు. భయంకరమైన కార్యక్రమం. కాబట్టి దేవుని వాక్యాన్ని కలపొద్దు, తీసివేద్దని మామూలుగా చెప్పలా. శాపగ్రస్తుడు అయిపోతావు. అపోస్తలులు బోధించిన బోధనే చేయాలి, వారు ప్రకటించిన యేసునే ప్రకటించాలి, కొత్త యేసుని ప్రకటన చేయకూడదు. అలా చేసిన వాడు శాపగ్రస్తుడు ప్రత్యేకించి తెలియజేస్తారు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఏం కలపకూడదు, తీసివేయకూడదు అనే భాషతో మాట్లాడకుండా, అపోస్తలులు బోధ చేయకుండా దానికి భిన్నంగా మాట్లాడిన ఎవడైనా శాపగ్రస్తుడే అని సమాచారం తెలియజేశారు. కానీ ఈ రోజున ఎవడు లక్ష్య పెడుతున్నాడు? అపోస్తలుల బోధ ఉన్నది అసలు వాస్తవానికి ఎంతమందికి తెలుసు? దాన్ని పట్టించుకొని దాని ప్రకారమే మాట్లాడేవాడు ఎంతమంది ఉన్నారు? సొంత జ్ఞానాన్ని, జ్ఞానాతిశయాన్ని ప్రదర్శించే మనుషులు బహు ఎక్కువ మంది అయిపోయారు. వారు లోకంలో ప్రఖ్యాతి పేరుగాంచడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. అపోస్తలుల బోధ చేయకపోతే శాపగ్రస్తుడే. వాడు ఎవడైనా శాపగ్రస్తుడే. పరలోకం దేవదూత దిగి వచ్చిన శాపగ్రస్తుడే. పరలోకం దేవదూత కంటే భూమి మీద నల్లు ఎక్కువ ఉంటారు. కాబట్టి వారిని గురించి మాట్లాడినప్పుడు మేము మీకు ప్రకటించిన సువార్తగాక మేమైనను పరలోకంలో వచ్చిన దూతని మీకు ప్రకటించిన అతని శాపగ్రస్తుడు కాక. అందువల్ల ఈ మాట్లాడడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. కారణం ఏమంటే దేవదూత చెప్పినా, నేను చెప్పింది కాకుండా దేవదూత చెప్పినా అనేవాడు శాపగ్రస్తుడు అనే మాట పాత నిబంధనలో ఉపయోగించబడలా. ఒక దైవజనుడు దేవదూత చెప్పాడనే సందేశం విని మోసపోయిన వాడు ఉన్నాడు. అది మొదటి రాజు గ్రంథం 13వ అధ్యాయంలో దైవజనుడు. మొదటి రాజు గ్రంథం 16వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, యెహోవా చేత సెలవు పొందిన ఒక దైవజనుడు బేతేలు వచ్చి బేతేలు పట్టణంలో రాజైన యెరోబాము తన
స్థానంలో ఉండి, అంటే యాజకత్వం తన దేవతగా యాజకత్వం చేసి బంగారు దూడకి యాజకత్వం చేస్తూ యాజకుని డ్రెస్సులో వాడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. బంగారు దూడను పూజ చేసే ప్రత్యేకమైన బలిపీఠం మీద ఉన్నాడు. అంతలోకి దైవజనుడు అనే ఒక యోధ కొర్రాడు పోయాడు. ఆ బలిపీఠం దగ్గర నిలబడ్డాడు. బలిపీఠం దగ్గర నిలబడి, బలిపీఠమా యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, దావీదు సంతతిలో ఏదో గతం దావీదు సంతతిలో యోషియా అనే శిశువు పడతాడు. అతడు వచ్చి నీ మీద అర్పించే వారి శల్యములను ఈ బలిపీఠం మీద అర్పిస్తాడు. అప్పుడు బలిపీఠం పగిలి బుగ్గి కిందకి రాలుతుంది అని దానికి సూచన చెప్పేటప్పటికి అతను అనేటప్పటికి రాజుగా నిలబడిన బలిపీఠం టక్కుని పగిలింది. అక్కడి నుంచి బూడిద కారిపోతుంది కింద. కారిపోయేటప్పుడు రాజుగారికి ఎక్కడలేరు కోపం వచ్చింది. మహాబలిష్ఠుడు రాజు యెరోబోము. ఈ మహాబలిష్ఠుడైన యెరోబోము రేపు పట్టుకుంటారని చేయించాడు. చేయిపోయింది. వాడు పూజించే దేవత కదా నిజంగా తిరిగిన వాడు యెరోబోము. తాను నమ్మే ఈ దేవతని మనుషులు మోసగించినాడు, కానీ దేవత కాదని తెలుసు. వచ్చినవాడు యెహోవా భక్తుడని తెలుసు, యెహోవాయే దేవుడని తెలుసు ఈ యెరోబోముకి. అప్పుడు ఏం చేశాడంటే, ఈ బలిపీఠాన్ని మీద ఉండే ఆ బొమ్మను ఆశ్రయించకుండా, దైవజనుడా నా చేయి మునుపటిలాగా బాగు చేయమంటే దైవజనుడు అతని చేయి బాగు చేసి ప్రార్థన చేసి బాగైపోయింది. బాగైపోయిన కారణాన ఇతను యెహోవా భక్తుడు, నేను భక్తుడిని కాదు, నేను ఈ దోళ్ల భక్తుడిని, అతను నిజంగానే యెహోవా భక్తుడిని. వ్యత్యాసం తెలిసిన వాడై అడిగాడు, నా ఇంటికి రా, నీకు భోజనం విశ్రాంతి తీసుకుంటే నీ ఇంట్లో సగం ఇచ్చినా నేను ఇంటికి రానన్నాడు. రాజుగారి ఇంట్లో ఇంటి బంగారాలు ఏమన్నా ఎంత ఉంటాయి, సగం ఇచ్చినా ఇంట్లోకి రాను, ఇంట్లోకి రాను, నేను అన్నపానాలు పుచ్చుకోవద్దని చెప్పాడు. నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతా ఉంటే అక్కడ జనంలో 2 కుర్రాళ్ళు చూసి ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాను, ఏం చేస్తావు, నువ్వు కూడా ఒక ప్రవక్త, అదిగో అసలు ప్రవక్త అంటే రక్తి కట్టించిన మహనీయుడు వెళ్ళిపోయాడు ఇటుకుండా. జరిగిన సంగతి అని చెప్పేసేపటికి ముసలివాడికి ఆ పురిని ఏం చెడు బుద్ధి పుట్టిందో తెలియకుండా ఆయన వెళ్ళిపోయినాడు. అమ్మటి గాడిద గంత కట్టుకొని గాడిద మీద వెళ్ళిపోయాడు. చెట్టు కింద కూర్చున్నాడు ఆ దైవజనుడు దగ్గరికి వెళ్ళిపోయి, నువ్వు బేతల్లో మాట్లాడిన దైవజనుడు ఇవేనంటే నేనే అన్నాను. మరి మా ఇంటికి రాలేదో భోజనం చేయడానికి అన్నాడు. నీ ఇంటికాడ భోజనం చేయొద్దు, వచ్చిన దాన్ని పోవద్దని నాకు దేవుడు ఆజ్ఞాపించాడు అని చెప్పేశాడు. చెప్పితే ఆ ముసలి ప్రవక్త మోసగాడు ఏం చెప్పాడంటే, నా ఇంటికి దేవదూత వచ్చాడు ఇప్పుడే, నిన్ను పిలుచుకురమ్మన్నాడు అని చెప్పేటప్పటికి దేవదూత వచ్చాడని పిలుచుకురమ్మన్నాడని ఆ మాట విషయంలో మోసపోయిన ఆ కుర్రాడు. అందువల్ల ఇప్పుడు ఏం చేశాడంటే, అలాంటి మోసం కూడా పోవటానికి లేదు అపోస్తలుల బోధ విషయంలో. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మేమైనా పరలోకం నుంచి ఒక దూత దిగి వచ్చినా వాడు శాపగ్రస్తులు అవుతుంది కాక అటువంటి వాడు మాట నమ్మొద్దని గ్యారెంటీ చెప్పేశాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని కలపొద్దు, తీసివేయద్దు. అద్భుతంగా మా సంగతులు మాట్లాడాడు. అందువలన వాస్తవానికి సమాచారం ఏమంటే, దేవుని గ్రంథానికి ఏ విషయం కలపకూడదు, తీసివేయకూడదు అని మాట్లాడుతూ ఇంకేం చెప్పాడంటే, అభిప్రాయాలతో మీరు ఏకీభవించవద్దు, మానవ అభిప్రాయాలతో ఏకీభవించవద్దు. ఆ సమాచారం కూడా తెలియజేశాడు. కాబట్టి దేవుని సంకల్పంలో మానవ అభిప్రాయాలకు స్థలం లేదు అన్న సంగతి తేటగా తెలియాల్సిన అవసరం ఉంది. కలపటం తీసివేయటం కూడా కాదు, నీ అభిప్రాయం చెప్పడానికి అవకాశం లేదు. అభిప్రాయాలకు అవకాశం లేని సంకల్పం దేవుని సంకల్పం, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అందువలన 1 కొరింథీ పత్రికలో 4వ అధ్యాయంలో రాబడింది. 4వ అధ్యాయం 1వ వచనంలో, 1 కొరింథీ 4వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ దేవుని మర్మముల విషయమే గృహ నిర్వాహకత్వం తనకు అప్పగింపబడిన సమాచారం తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ 4వ అధ్యాయం 1వ వచనంలో, 4వ అధ్యాయం 1వ వచనం 1 కొరింథీ, ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలను. మరియు గృహ నిర్వాహకులు ప్రతివాడు నమ్మకమైన వాడి ఉంటే అవశ్యము. అందువల్ల దేవుని మర్మముల విషయమే గృహ నిర్వాహకులు. మర్మాలు దేవుడు అపోస్తలులకు అప్పగించాడు, ఇంకెవరికి అప్పగించలా.
అందువల్ల మర్మాల విషయంలో మోషే మాట్లాడినప్పుడు ఇలా మాట్లాడడం అందరికీ తెలిసినట్టు మోషే ఏమన్నాడంటే ద్వితీయోపదేశకాండం 29:29లో రహస్యములు అంటే మర్మములు మన దేవుడని యెహోవాకు చెందును, మర్మాలు నాకు తెలియవు అన్నాడు మోషే. మర్మములు మన దేవుడని యెహోవాకు చెందును. అయితే ఈ ధర్మశాస్త్రం నుంచి నడుచుకున్నట్లు బయలుపరచబడి మనవి మన సంతతి వారి ఒకనని చెప్పేశాడు. మర్మాలు నాకు తెలియవయ్యా అని మోషే అంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మర్మముల విషయం మేము గృహ నిర్వాహకులం. మర్మాలని దేవుడు ఒక గదిలో పెట్టి తాళాలు మాకు అప్పగించాడు గృహ నిర్వాహకత్వం చేయడానికి. దేవుని మర్మముల విషయమే గృహ నిర్వాహకులం అని చెప్పేశాడు. ఈ గృహ నిర్వాహకత్వాన్ని గురించి మాట్లాడుతూ ఎఫెసీ 3వ 3వ ఇలా రాబడు, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనములు నాకు తెలియజేయబడిన సంగతిని గురించి మునుపు సంక్షేపంగా రాసితని మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మము గురించి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకు బయలుపరచబడినట్టు పూర్వకాలం మంది మనుషులకు తెలియజేయబడలేదని చెప్పేసాడు ప్రత్యేకించి. కాబట్టి దేవుని మర్మం నిమిషమే గృహ నిర్వాహకులైన వారు అపోస్తుల బోధ కాకుండా వేరే అభిప్రాయముకు తావు లేదు, చోటు లేదు. అందువల్ల వాస్తవంగా ఏం చెప్పాడంటే 2వ పేతురు పత్రికలో కనీసం నువ్వు అభిప్రాయం కూడా వేరుగా మాట్లాడటానికి వెళ్ళలేదు. 2వ పేతురు 3వ 15వ నుండి 2వ పేతురు 3వ 15వ మొదలు మర్చిపోయాను, చదువుతాను ఒకసారి. 2వ పేతురు 3వ క్రీస్తు క్షమించాలి మరియు అది మన ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమని ఎంచుకొనిడి. అలాగున మన ప్రియ సహోదరుని పౌలు కూడా తన కరిగించమని కృప చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గురించి తన పత్రికలో బోధించున్నాడు. అయితే వీటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి. వీటిని విద్యావిహీనం అస్థిరమైన వారు తక్కిన లేఖలను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనంకి అపార్థం. లేఖనాలు అపార్థం చేసావా నువ్వు సొంతంగా నాశనం అయిపోతావు అని చెప్పాడు. అంతే, లేఖనాలను అపార్థం చేసే హక్కు కూడా ఎవరికి లేదు. లేఖనం ఏం చెప్తే దాన్ని అలాగే అర్థం చేసుకోవాలి. దానికి ఇంకొక రకమైన అర్థం చెప్పావు అనుకో, అపార్థం చెప్పావు అనుకో, సొంత నాశనం వచ్చింది, నీకే నాశనం వచ్చింది. కాబట్టి ఎవడు లేఖనాలకి అపార్థం చేస్తాడో వాడు సొంతంగా నాశనం అయిపోతాడు. అందువలన లేఖనాలను అపార్థం చేసే అవకాశం ఎవరికి లేదు. నీ అభిప్రాయం చెప్పడానికి వీలు ఉండదు. నువ్వు సొంత వ్యాఖ్యాన్ని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి వీలు. అపోస్తుల బోధకు అనుకూలంగా సంస్కారాన్ని జరిగించాల్సిన అవసరం ఉంది. అందువలన దేవుడు ఆయన మాటలకు ఏమి కలపకూడదు, తీసివేయకూడదు అని చెప్పడానికి స్థాపించడానికి ఏం చేశాడంటే అపోస్తుల బోధను స్థాపించి ఇది కాకుండా వేరొకటి ఏదైనా ఎవడైనా ఆఖరికి పరలోకంలో దూత అయిన వస్తే వాడు శాపగ్రస్తులుగా కానీ ఖండితంగా తుంచేసి పెట్టేశాడు. అందువలన దేవుని వాక్యాన్ని కలపడానికి తీసివేయడానికి ఎంత అధికారం ఉంది కనీసానికి? అసలు ఏమీ లేదు. వాస్తవానికి అభిప్రాయమే కనీసం వేరైన అభిప్రాయం కలిగి ఉంటేనే అంగీకరించబడేది కార్యక్రమం. కాబట్టి వేరే అభిప్రాయం కలిగి ఉండకుండా అపోస్తులు ఏం బోధించారో దాన్నే బోధించడానికి బద్ధులై ఉంటారు. కొంత అభిప్రాయాలు చేయడానికి అవకాశం లేదు. అందువల్ల జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఏం జరిగిందంటే 2వ తిమోతి 2వ 2వ ఏం చెప్పాడంటే నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులను గైకొంటకు ఇతరులకు బోధించే సామర్థ్యంగా నమ్మకమైన మనుషులకు అప్పగించు. నీవు నా దగ్గర ఏమి నేర్చుకున్నావో ఆ సంగతులనే ఇతరులకు బోధించి కానీ కొత్త లేనిపోయిన దొంగ ఆలోచనలు ప్రకటించడానికి ప్రయత్నం చేద్దని ఖచ్చితంగా చెప్పేశాడు. అందువలన గ్రంథం చెప్పిన విశేషమైన సమాచారం ఏమంటే నీవు అనేక సాక్షులు ఎదుట నాకొక్కడిగా ప్రైవేట్ చెప్పేప్పుడు నా ఈ సందేశం నాకే తెలుసు, మీ అందరికీ తెలియదు అంటానికి వీలుండదు. నీకు ఒక్కడే రహస్యంగా చెప్పాలా, అనేక సాక్షులు ఎదుట చెప్పాను ఈ సంగతి. కాబట్టి నేను చెప్పిన సంగతులు సాక్షులు కూడా ఉన్నారు. నీవు అనేక సాక్షులు ఎదుట నా వల్ల విన్న సంగతులు, కొత్త సంగతులు చెప్పడానికి వీలుండదు. నా వల్ల విన్న సంగతి ఇతరులకు బోధించే సామర్థ్యంగా నమ్మకం అని. ఇతరులకు బోధించే సామర్థ్యం అతనికి ఉండాలి, నమ్మకస్తులై ఉండాలి, బోధ విషయంలో నమ్మకస్తులై ఉండాలి. అలాంటి వారికి నేను చెప్పిన సంగతులు అప్పగించు, వాళ్ళు అదే తిరిగి బోధించాలి, వారు తిరిగి అదే బోధించాలి. అందువలన లోకంలో ఒకే రకమైన యూనిఫామ్ బోధ ఉండాలి, ఒకే రకమైన సంఘం ఉండాలి, ఒకే రకమైన విశ్వాసం ఉండాలి, ఒకే రకమైన నిరీక్షణ ఉండాలి, ఒకే విధమైన సంపూర్ణత ఉండాలి, ఆర్గనైజేషన్ ఉండాలి. ఇలా భిన్నమైనది వచ్చిందంటే ఇదంతా శాపగ్రస్తమైంది అన్నమాట.
అపోస్తుల బోధకు ఆచరణకు భిన్నమైన ప్రతిదీ శాపగ్రస్తమైందే. దేవుడు తన వాక్యానికి ఏం కలపకూడదు, తీసివేయకూడదు అని నేను చెప్పడం బదులుగా ఏం చెప్పాడంటే అపోస్తుల బోధ అజాగ్రత్త అనేసాడు. అందువలన బోధించేవాడు, ఉపదేశించేవాడు అపోస్తుల బోధనే చేయాల్సిన అవసరం ఉంది. కొత్త దాన్ని ఏమన్నా కొంచెం చెణుకులు చెప్పావా అయిపోయావన్నమాటే. ఆ చెణుకులు తిప్పడానికి లేకపోతే కొత్త పక్కీలు వేయడానికి ప్రయత్నం చేయక నీ పక్కీలు పనికిరావు. ఈ కొత్త పక్కీలు, కొత్త డ్రామాలు, నాటికలు, వగారా సమాచారాలు పనికొచ్చే కార్యక్రమాలు కాదు. ఏం చెప్పారో ఖచ్చితంగా దాన్ని అలాగే టోటో దించు. 1 కొరింథీ పత్రికలో 4:15 అన్నమాట. 1 కొరింథీ 4:17 ఏం రాయబడిందంటే, ఇందు నిమిత్తము నాకు ప్రియుడును నా కుమారుని తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును ప్రతి సంఘంలోనూ ప్రతి స్థలంలో ప్రతి సంఘంలోనూ నేను బోధించి విధమును అతడు జ్ఞాపకం చేయను. కాబట్టి అపోస్తుల బోధన ఏం చేయాలి? జ్ఞాపకం చేయాలి, కానీ కొత్తబద్ధ చేయకూడదు. వాళ్ళు చెప్పిన దాన్ని జ్ఞాపకం చేయటమే నేటి క్రైస్తవులకు, క్రైస్తవ విశ్వాసులకు, ఉపదేశకులకు అందించబడిన సందేశం. నేను ఏదో కొత్త బోధ చేస్తాను, కొత్త టైటిల్ పెడతాను, మనుషులను ఆకర్షిస్తానని మార్గాలకు వెళ్లకుండా చెప్పేసాడు ప్రత్యేకించి, నువ్వు కొత్త పక్కి లేక ఇక్కడ కోతిలాగా ఆట మానేసాయి. ఉన్న సమాచారం ఇది వాస్తవానికి. ఈ కోతి గంతులు బనికిరావు, ఇక్కడ కోతి గంతులు బనికిరావు, జాగ్రత్తగా ఆలోచించాలి చెప్పేశాడు. ఏం చెప్పాడంటే, నేను అనేక సాక్షులు అయితే నీవు అనేక సాక్షులు నా వల్ల విన్నావు, ఆ సంగతులను ఇతరులకు బోధించాలి, కానీ కొత్త వాటిని పక్కి చిందులేసావా అయిపోయావన్నమాట చెప్పేశాడు. జాగ్రత్త. అందులో ప్రత్యేకించి ఇందు నిమిత్తము నాకు ప్రియుడును నా కుమారుడు తిమోతిని మీ దగ్గర పంపించాను. అతడు ఏం చేస్తాడు? క్రీస్తు యేసును నేను నడుచుకునే విధమును ప్రతి స్థలంలో ప్రతి సంఘంలో నేను బోధించే విధం. కాబట్టి ఏమి నడుచుకుంటామో దాన్ని బోధిస్తాం అనేది అపోస్తుల పక్కి. కాబట్టి నడవకుండా బోధించే పరిస్థితి కాదు. కాబట్టి నడవకుండా బోధ చేసే అనేకమైన దుర్మార్గులు లోకంలో బయలుదేరారు. కాబట్టి ఇది అపోస్తుల బోధకు భిన్నమైంది. అది దేవుని సంకల్పం ప్రకారమైంది కాదు. దేవుని వాక్యాన్ని కలిపి చెరిపే మనుషులు వెళతారు. దేవుని వాక్యాన్ని కలిపితే చెడిపోయింది, దాని సహజమైన స్వభావం చెడిపోయింది. అందువల్ల 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంకి వచ్చాను, తప్పు చెప్పేసి ఉంటాను అయితే, కాబట్టి చూస్తాం. 2 కొరింథీ 2వ అధ్యాయం అంట బ్రదరు అన్నారు, కాబట్టి చూస్తాం. అది రైట్. ఏమన్నాడు 2 కొరింథీ 2వ అధ్యాయంలో? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. అంటే దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేవాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. వాళ్ళు అనేక మంది. ఎవరాళ్ళు? దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేవాళ్ళు అనేక మంది దేవుని వాక్యాన్ని కలుపుతారు, చెడిపోతుంది. దేవుని వాక్యానికి ఉండే సహజమైన స్వభావం, దానితో ఏమీ చేర్చకూడదు. ఏదైనా కొంచెం కలిసిందా చెడిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ సెంటులో ఈగబడింది అనుకో, ఏమైపోతుంది? చెడిపోతుంది. లేకపోతే వేరే ఫారిన్ అంటే ఈ సెంటు సంబంధం కానీ వేరే ఏదైనా కలిస్తే చెడిపోతున్నట్టు, బొక్కవాని తైలం చెడిపోయినట్టు దేవుని వాక్యానికి ఉండే సహజమైన స్వభావం ఏమంటే దాంతో మరి ఏది కలిపినా చెడిపోతుంది. అది దేవుని వాక్యమై ఉండదు. చెడిపోతుందంటే దేవుని వాక్యమై ఉండదు అన్నమాట. కాబట్టి కలిపితే దేవుని వాక్యమై ఉండదని జాగ్రత్త గుర్తుపెట్టుకోవడం చాలా ప్రాముఖ్యమైన సమాచారం. అందువల్ల ఏం చెప్పాడు అపోస్తులు ఏం చేశారంటే, మేము ఎందుకు వాళ్ళకి అప్పగించాడంటే పరిస్థితి, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యం గలవారము సత్యమున వారమైండి దేవుని ఎదుట దేవుని వల్ల నియమింపబడ్డ వారమైండి క్రీస్తునందు దేవుని ఎదురు బోధిస్తున్నామే. కలిపి చెడిపోవడం కాదురా బాబు. అనేక మంది ఉన్నారు కలిపేసి చెడిపోయిన దాన్ని అంతం అమ్మేవాళ్ళు. ఈ చెడిపోయిన దాన్ని మార్కెట్లో బహుగా విస్తరగా అమ్ముతుందని. ఇది చెడిపోయే రకం కాబట్టి మేము చెడిపోకుండా స్వచ్ఛందంగా ఉంచేసి దాన్ని జాగ్రత్త పరుస్తున్నాం. అపోస్తుల బోధ. అందువలన దేవుని వాక్యంకి ఏమీ చేర్చుకోమని మాట్లాడేదానికి బదులుగా ఆయన చెప్పిన గ్రంథం చెప్పిన విశేషమైన సంగతి ఏమంటే, అపోస్తుల బోధకు భిన్నంగా ఏం మాట్లాడినా చెడిపోతుంది. అభిప్రాయం చెప్పినా నష్టపోతాడు.
ఏదేం చేసినా నాశనం అయిపోతాడు. అది దాంట్లో చెడిపోయే స్వభావం ఉంది కాబట్టి దాన్ని పవిత్రంగా ఉంచవలసిన అవసరం ఉంది అనే ఒక విశేషమైన సంగతి మనుషులు గ్రహించకపోవడం చాలా దుర్మార్గమైన సమాచారం. ఈ సమాజంలో దేవుని వాక్యాన్ని గౌరవించేవాళ్ళు లేరు. దేవుని వాక్యాన్ని పడిచేస్తారే కానీ అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఏం బోధిస్తుంది, ఏం ఉద్దేశించిందని సంగతి ఎరుగని మనుషులు దేవుని వాక్యాన్ని పట్టుకొని కలిపి చెరిపి పాడు చేస్తూ దేవుని నామాన్ని అవమానం చేస్తూ సమాజాన్ని భ్రష్టు పట్టించుతూ నీచంగా భక్తిహీనంగా తాము తయారవుతూ సమాజాన్ని తయారు చేస్తూ దేవుని ఉగ్రతకు పాత్రులై ఇతరులను పాత్రకు చేసే ఈ జనము విస్తరించుతున్న కాలంలో మన మీద చాలా భారం ఉంది అనే సంగతి తేటగా తెలుసుకొని దేవుని వాక్యం ఏమి కలపకుండా ఏమి తీసివేయకుండా బ్రతకటం అనేది చాలా ప్రాముఖ్యంగా అవసరమైంది. అందులో చివరిగా ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడు అంటే కొంచెం భయంగా ఆ మాటలు మాట్లాడితే భయంగా ఉంటుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 18-19 వచ్చిన బహు కఠినంగా మాట్లాడిన మాటలు ఉన్నాయి. 18 వచ్చింది, ఈ గ్రంథమందున ప్రవచన వాక్యం విను ప్రతివానికి సాక్ష్యం ఇచ్చిందేమనగా ఎవడైనా వీటిలో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుడు దేవుడు వానికి కలుగు చేయను. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున వాక్యములో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోనూ పరిశుద్ధ పట్టణంలోనూ పాలు లేకుండా చేయనని విశేషించి గ్రంథాన్ని ఎంత పకడ్బందీ అయిన పద్ధతితో ముగించడం జరిగింది. కాబట్టి ఏం కలపొద్దు ఏం తీసేది, నేను తీసేస్తాను, నేను నీకు కలిపేస్తానని చెప్పాను. కాబట్టి నువ్వు తీసేసావు, నీకు నేను వేరు తీసేస్తాను, నువ్వు కలిపావు నీకు కలిపేస్తాను తెగుళ్ళు అని చెప్పేసి అని చెప్పిన మాటలకు మనుషులు భయపడి పరలోక దేవుని గ్రంథాన్ని గౌరవించి ఘనపరిచి ఆయన మాటలతో ఏమీ చేర్చకుండా, సొంత అభిప్రాయాలు చెప్పకుండా, సొంత ఆలోచనలు దాన్ని ప్రవేశపెట్టకుండా అపోస్తలుల మూలం విశ్వాసాన్ని ఉన్నట్టుగా దించుతూ జీవితంలో అలా కట్టుకొని ముందుకు సాగి నిత్యత్వంలో ప్రవేశించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేట మీకు మనం చేసి ముగిస్తున్నా. నమస్కారం. ప్రార్థన చేసుకోండి. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నమ్మదగిన దేవా మీకు స్తోత్రములు. పవిత్రమైన మీ గ్రంథమును బట్టి మీ స్తోత్రములు, మీ మాటలకు ఉండే విలువను బట్టి మీ స్తోత్రములు. మీ నామం కంటే మీ గ్రంథాన్ని మీరు హెచ్చించారు, మీకు స్తోత్రం తండ్రి. అందువలన హెచ్చించబడిన మీ మాటలు మేము మరి ఎక్కువగా గౌరవించి ఘనపరిచి మీ మాటలను ఆలకించి పెడార్థాలు తీయకుండా అపార్థం చేసి మేము స్వన్యాసనంకి మేము పాత్రలు కాకుండా అపోస్తలులు ఏమి బోధించారో వాటిని జ్ఞాపకం చేసే పనిలోనే మేము నిమగ్నమై ఈ జీవిత దినాలు గడిపినట్లుగా దయచేయవలసిన ప్రార్థన చేస్తున్నాం. అపోస్తలుల వలె దేవుని వాక్యం కలిపి చెరిపే అనేకుల వలె వారు ఎలాగ ఉండలేదో మేము అలాగనే వారి మార్గంలో నడుస్తూ మీ చేత నిమ్మింపబడిన వారమై మీ పనివారమై నాకు నమ్మకమైన జీవితం కొనసాగించడం కావాల్సిన సహాయం చేయవలసిన ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచర్య వలన అనేక మంది దీవించబడినట్లుగా సహాయం అనుగ్రహించవలసిందని మీ గ్రంథం ఎదుట మా తండ్రి కోతిగంతులు వేయటం మానేసి ఉన్నట్టుగా సత్య సంబంధాలుగా మేము బ్రతుకున్నట్లుగా మాకు సహాయం అనుగ్రహించాల్సిన ప్రార్థన చేస్తున్నాం. మా విధుల దయతో క్షమించండి తండ్రి. మీ మాటలకి ఏమీ కలిపే దుర్మార్గులం కాకుండా, తీసివేసి అయిపోయే భ్రష్టులం కాకుండా మీ మాటలను గౌరవించి ఘనపరిచి ఉన్నట్లుగా గ్రహించినట్లుగా బోధించి వినిపించి నీ సత్య సందేశాన్ని మనుషులకు చూపించి కళ్ళు తెరిచి మనోన్నతం వెలిగింపబడినట్టుగా కృప విశ్రమించవలసిందని మీ వాక్య ప్రకారం మన జీవితాలు మాకు వింటున్న వారికి కూడా కలుగునట్లుగా మీ కృప విశ్రమించవలసిందని మా ప్రియ తండ్రి. నిత్యత్వంలో మీతో గడపవలసిన ఆలోచన కలిగిన మేము మీ మాటలను గౌరవించగలిగినట్లుగా అనుగ్రహించవలసిందని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మా ప్రార్థనకు సమర్పించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.